నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు బంధు సహా ఆర్థిక హామీలు పక్కాగా అమలయ్యే ఫలితంగా ఖజానాకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా యంత్రాంగం సమావేశం కానుంది. ప్రతి నెల 200 యూనిట్ల లోపు వినియోగమున్న గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు బంధు సహా ఆర్థిక హామీలు పక్కాగా అమలయ్యేలా ఫలితంగా ఖజానాకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా యంత్రాంగం సమావేశం కానుంది. ప్రతి నెల 200 యూనిట్ల లోపు వినియోగమున్న గృహ వినియోగదారులకి ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గురువారం ముఖ్యమంత్రి నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 6 హామీల్లో ఈ 2 హామీలు ఉన్నాయి. బిల్లింగ్ నుంచి మినహాయింపునకు పొందిన యూనిట్లను లెక్కించడానికి గత ఏడాది సగటు నెలవారీ వినియోగం ప్రతిపాదికగా ఉండే కర్ణాటక మార్గంలో తెలంగాణ వెళ్ళవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. దేశీయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం 2 నమూనాలు అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక మరియు పంజాబ్లో ఉచిత విద్యుత్ను ఎలాంటి ఆంక్షలు లేకుండా 200 యూనిట్ల వరకు అందిస్తున్నాయి. ఇక ఉచిత విద్యుత్ పథకము అమలు సమయంలో అవసరానికి మించి విద్యుత్ వినియోగించే ధోరణి కనిపిస్తోందన్నారు. ఉచిత విద్యుత్ అనే ఎన్నికల హామీని నెరవేర్చేటప్పుడు ఈ పథకాన్ని దుర్వినియోగం చేయకుండా లేదా అతిగా ఉపయోగించకుండా ప్రభుత్వం చూసుకోవాలన్నారు. అన్ని ఒక సీనియర్ ఇంధన అధికారి అభిప్రాయపడ్డారు. గత ఏడాది సగటు నెలవారీ వినియోగం కంటే 10 నుండి 20% ఎక్కువ మొత్తాన్ని బిల్లింగ్ నుంచి మినహాయించవచ్చని ఆ శాఖ సూచించినట్లు తెలిపింది. ఉదాహరణకు గతేడాది ఒక వినియోగదారుడి సగటు నెలవారీ వినియోగం 100 యూనిట్లయితే అతనికి లేదా ఆమెకు 125 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వొచ్చని చెప్పారు.